హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలతో ఏదో ఒక రెసిపీ చేయాలనేసి ఈ విధంగా ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ లాగా క్రీమీగా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ముందుగా నేనైతే 2 మామిడి పళ్ళని తీసుకున్నాను. ఇవి నీట్గా కడిగేసుకొని పైన అయితే చెక్కు తీసుకోవాలి. ఇది లోపల గుజ్జు మాత్రమే తీసుకోవాలి, పైన చెక్కు తీసేసి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా గుజ్జు తీసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి వేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా పాలు, 1/2 కప్పు దాకా పంచదార అయితే వేసుకోవాలి. పంచదార అయితే కొంచెం చూసుకొని వేసుకోవాలి. పంచదార 1/2 కప్పు అయితే సరిపోతుంది. 1 కప్పు దాకా పాలు వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్లు దాకా మిల్క్ మేడ్ వేసుకుందాము. ఎందుకంటే థిక్గా చాలా బాగుంటుంది. మిల్క్ మేడ్ వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 3 స్పూన్ల దాకా వేసుకొని ఇప్పుడు ఇదంతా మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకుందాము. ఇదిగోనండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకున్నాము కదా. ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక 3 స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్ అయితే వేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ వేసుకొని ఒక 1/2 కప్పు దాకా పాలు వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము. కడాయి వేడైన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టిన మ్యాంగో జ్యూస్ అనేది ఇందులోకి వేసుకుందాము. ఇందులోకి వేసుకొని కాస్త వేడి అవుతుంది అనుకున్నప్పుడు మనం కార్న్ఫ్లోర్ కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇది ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే కలిపేసుకోవాలి, లేదా ఉండలు కట్టి అంత టేస్ట్ అంతా మారిపోతుంది. ఉండలు లేకుండా చక్కగా వేసుకొని వెంటనే కలిపేసుకోవాలి. ఇదంతా వెంటనే కలిపేసుకున్నామంటే ఉండలు లేకుండా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్త వేడవుతుంది అనుకున్నప్పుడు ఇది గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం ఉడికిచ్చేసుకోవాలి, కలుపుకుంటా ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇది గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు, లేదా నార్మల్ టెంపరేచర్లో అయినా పెట్టేసుకొని ఒక 4-5 గంటల పాటు విడిగా పెట్టేసుకున్నామంటే చల్లగా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చల్లగా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.